జార్ఖండ్లో సీన్ మారుతుంది. త్వరలో ఏమైనా ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందా అన్న డౌట్. ఎందుకంటే అసెంబ్లీలో వాస్తవంగా జేఎంఎం బలం 34, కాంగ్రెస్ పార్టీకి 16, ఆర్జేడీకి 4, సిపిఎంఎల్కి 2 ఉన్నాయి. మొత్తం మహాగఠబంధన్ బలం 56. ఎన్డీఏ దగ్గర 24 మంది ఉన్నారు. బీజేపీ 21, ఏజేఎస్యు 2, జేడీయూ 1. జార్ఖండ్లో రాజ్యసభ అభ్యర్థిగా ఓడిపోయినందుకు గాను కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ప్రభుత్వం నుండి వైదొలిగితే జేఎంఎంకి ప్రభుత్వ ఏర్పాటుకి ఇంకా 7 కావాల్సి వస్తారు. అసెంబ్లీ మొత్తం 81, మెజార్టీ 41. బీజేపీ ప్రభుత్వానికి బయట నుండి మద్దతు ఇచ్చేందుకు అవకాశం ఉంది. ప్రతిగా లోక్సభలో రాజ్యసభలో జేఎంఎంకి 3 చొప్పున ఎన్డీఏకి 6 ఎంపీల బలం వస్తుంది. కాకపోతే ఆ జేఎంఎం కూడా ఆల్రెడీ మొన్న ఎవరైతే ద్రౌపది ముర్ముని ఎన్నుకున్నప్పటి నుంచి కూడా వీళ్ళ పట్ల పాజిటివ్గానే ఉన్నారు. ఇక్కడ క్రాస్ ఓటింగ్ అయితే జరిగిపోయింది. ఆర్జేడీ, సిపిఐ వాళ్ళు కూడా ప్రభుత్వం బయటకు వస్తారంటే చెప్పలేం. అది పక్కన పెడితే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మల్లికార్జున్ ఖర్గేకి సంబంధించిన అసిస్టెంట్ని పెడితే అతనే ఓడిపోవడం. వ్యక్తిగత సహాయకుడు పిఏ ప్రణవ్జ ఓడిపోయాడు. ఎన్డీఏకి వాస్తవంగా 4 ఓట్లు తక్కువగా ఉంటే ఇంకో 2 ఎక్కువ వచ్చి పడ్డాయి. అది ఇక్కడ విశేషం.